యూట్యూబ్ ప్రేక్షక మహాశైలైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను శ్రీ అన్నపూర్ణ సమేత ముత్తేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం అమ్మాయిల ముఖ సౌందర్యం గురించి చెప్పుకుందాం. అంటే అంటే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, కానీ కొంతమందికి ముఖం మీద కొంచెం బొటుమలు అంటాం కదా, అవి లేదా ఎర్ర మచ్చలు లేదా తెల్ల మచ్చలు నల్ల మచ్చలు ఇటువంటివి వచ్చి కొంచెం వారి అందాన్ని తగ్గిస్తాయి. కానీ శరీరం అంతట్లోనూ కూడా మన ముఖమే కదా అందంగా కనపడాలి. మన ముఖమే కదా ఎదురువారికి కనపడుతుంది. కాబట్టి ముఖం సౌందర్యంగా ఉండాలి, ముఖం కూడా కళగా ఉండాలి. ముఖం కళగా ఉండాలంటే ఏం చేయాలి? మన మనసు ప్రశాంతంగా ఉండాలి. అంతేకాకుండా ఎంత ప్రశాంతంగా ఉన్న పాపం కొంతమంది అమ్మాయిలకి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చి ముఖం కొంచెం పాడవుతుంది. దానివల్ల వారు కొంచెం ఏదైనా 10 మందిలోకి వెళ్ళాలంటే కొంచెం సిగ్గుపడినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా లేకుండా ముఖం మంచి అందంగా వికసిత పద్మం వలె, అంటే అందమైన ముఖములా, అంటే పద్మం చూడండి, కమలం ఎంత అందంగా ఉంటుంది. బురదలోంచి వచ్చినా బురద అంటుకోదు, కానీ ముఖం అంత అందంగా ఉంటుంది. మన ముఖం కూడా అంత అందంగా కనపడాలి. అంటే మనం ఇప్పుడంతా కాలుష్యం కదండి, అంత పొల్యూషన్ ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఏంటంటే ఆ పొల్యూషన్లోకి వెళ్ళినా కూడా మన ముఖం అందంగా ఉండేలాగా నేను చెప్తాను. ఆ జాగ్రత్తగా పాటించండి. మీ యొక్క ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోండి. అంటే అందంగానే ఉంటారు, ఇంకా అందంగా ఉండేలాగా మనం చేసుకోవచ్చు. అంటే మాలాంటి ముసలికి అలాగా ఏం పర్వాలేదు, మేము ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ మరి యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు మరి అందంగా ఉండాలి, ఆకర్షణగా ఉండాలి. 10 మందిలోని మరి వారు 10 మందిలోకి మరి వెళ్తుంటారు కదా, మరి ఏదో ఒక ఉద్యోగం నిమిత్తమో లేకపోతే కాలేజీ నిమిత్తమో చదువుకోవడానికో లేకపోతే ఫంక్షన్లకో బంధువుల ఇంటికో వెళ్ళినప్పుడు ముఖం మంచి అందంగా కనపడాలి. కనపడాలంటే పౌడర్లు అవి రాసుకోక్కర్లేదు. కానీ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రకరకాల కిట్లు కొనుక్కొని మేకప్లు రాసుకుంటున్నాం, దళసరిగా మెత్తేసుకుంటున్నాం. దానివల్ల ముఖం కూడా ఉన్న అందం కొంత పాడవుతుంది. ఆ కాసేపు కథ అందంగా కనపడినా కానీ అందులో ఉన్న కెమికల్స్కి మన ముఖం పాడవుతుంది. అలాగే బోల్డ్ ఖరీదు పెట్టి క్రీములు కొనుక్కుంటున్నారు. కొన్ని హాస్పిటల్కి వెళ్ళి స్కిన్ కేర్ హాస్పిటల్కి అది వెళ్ళి అక్కడ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు పాపం కొంతమంది. అలాగా ఖర్చు పెట్టిన అవసరం లేకుండా ముఖం సౌందర్యవంతంగా అందంగా కలకలలాడే విధంగా ఉండేలాగా నేను చెప్తున్నాను. చాలా సులువైన పద్ధతి అండి ఇది. పూర్వం మన వాళ్ళు చేసేవారు, కానీ ఇప్పుడు ఎవరు చేయడం లేదు. ఎందుకంటే కొనేసుకోవడం, రాసేసుకోవడం, కాసేపు సమయాన్ని కేటాయించడం లేదు. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా హైటెక్, ఏమన్నా చేయడం లేదు. పరుగు జీవితం గురించి ఏంటంటే కథంతా అందరూ పేస్టులు 2-3 రకాల పేస్టులు ఇలా పిండేసుకుంటున్నారు, అలా రాజేస్తున్నారు, మెత్తేసుకుంటున్నారు అంతే. దానివల్ల మరి ఈ ముఖం మీద కొన్ని రకాల మచ్చలు అవి కూడా పోవు. అందమైన ముఖం కూడా నల్లగా తయారయ్యే అవకాశం ఉంది అందులో కలిపిన కెమికల్స్కి. కాబట్టి ఏంటంటే నేను మంచి మీకు ఔషధాన్ని నేను చెప్తున్నాను. వనమూలిక ఇది. మీరు చక్కగా ముఖానికి రాసుకుని
పడుకోండి, రాత్రుళ్ళు రాసుకుని పడుకోండి, ఉదయం కడిగేసుకోండి చాలు. అది ఏంటంటే ఒక తేలుమణి చెట్టు అని ఉంటుంది. అంటే మొక్క అండి, అది ఎంత ఉండదు, ఇంత మొక్క అవుతుంది. ఇంచుమించుగా ఒక 2 అడుగులు మొక్క వరకు కూడా, 3 అడుగుల మొక్క, అడుగు నుంచి 3 అడుగుల మొక్క వరకు కూడా ఉండొచ్చు. అంటే నేల బలాన్ని బట్టి అంతకంటే ఎత్తి ఎదగదు ఆ మొక్క. అది కూడా ఎక్కువగా వర్షాకాలం బాగా ఉంటుంది, అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది. అక్కడక్కడ తేమ ఉన్న చోట ఉంటాయి ఈ మొక్కలు. తేలుమణి చెట్టు దాని పేరు, మొక్క అన్నమాట. అది ఏం చేస్తారంటే మీరు ఆకులు తీసుకోండి, ఇంచుమించుగా ఒక 20 ఆకులు తీసుకోండి, 20 కానీ 30 ఆకులు కానీ తీసుకోండి. అవి శుభ్రంగా కడిగేసి శుభ్రంగా చండికాయల మీద నూరండి, మెత్తగా నూరండి, బాగా పేస్ట్లా. మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, ఆ గోరింటాకులా మెత్తగా నూరేయండి. అందులో అంటే ముందు బాగా మెత్తగా నూరండి. మెత్తగా నూరిన తర్వాత అందులో కొంచెం జాజికాయ ఏం చేస్తారంటే, ఒక జాజికాయ అంటే పలవకాయలు అంటాం కదా మనం, జాజికాయలు ఉంటాయి కదా, ఆ జాజికాయ ఒక కాయ తీసుకుని 4 ముక్కలు చేయండి. అందులో 1 ముక్క కలపండి చాలు. అందులో ఆ పేస్ట్లో 1 ముక్కే కలపండి. 4 ముక్కల్లోని 1 ముక్క అంటే పావు ముక్క కలపండి. కలిపి నూరేయండి, మెత్తగా నూరండి, పేస్ట్ లాగా నూరండి, బాగా మెత్తగా నూరాలి. శనగకాయల మీద నూరాలి. మిక్సీలో అది పనిచేయదు, మిక్సీలో నూరకూడదు. పూర్వం మన వాళ్ళు అలా నూరుకుని రాసుకునేవారు. ఇది కూడా ఈ గ్రంథంలో ఉంది, అలా రాసుకోమని పూర్వం చెప్పేవారు. ఇప్పుడు ఎవరు కూడా అంత చెప్పడం లేదంటే, అంత కమర్షియల్ అయిపోయింది. పేస్టులు రాసేస్తున్నారు, అందులో వాళ్ళకి ఏవో ఉంటే అవన్నీ వేరే సంగతి, అవన్నీ మనకి ఎందుకు. కానీ ఆ కమిషన్ గురించి అది మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం, వద్దు. అది దాని మీద చాలా ఖరీదు ఉంటుంది. ఇంచుమించుగా ఒక 350 రూపాయలు ఉందనుకోండి, అది వచ్చేది ఎంతో కాదు, వాళ్ళకి చాలా తక్కువగా వస్తుంది. కానీ దాని మీద 350 రూపాయలు ఉంటుంది. 350 రూపాయలు అమ్ముతారు మనకేంటి. చాలా అంటే అంత లాభం లేకపోతే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే కరెంటు బిల్లులు, ఏసీలు, అందులో పనిచేసే మనుషులకి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదండి. మరి వాళ్ళు కూడా అలాగే వాళ్ళ జీతం తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా చాలా చాలా ఖరీదైంది, అది ఖరీదుతో కూడుకున్నది అది. కాబట్టి ఏంటంటే అంత ఖరీదైన అవసరం లేకుండా నేను చెప్పింది, ఈ పేస్ట్ ఏం చేస్తారంటే మెత్తగా నూరుకుని అది ముఖానికి బాగా రాసుకోండి. ఈ రెప్పలతో రాసుకోవచ్చు, మొత్తం కళ్ళకి మొత్తం రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎక్కడ రాసినా పర్వాలేదు. నోటికి తగలవచ్చు, నోటికి తగిలినా పర్లేదు, నాలుగుకు కూడా తగలొచ్చు, అది ఏం పర్వాలేదు, అదేం విషమేం కాదు. కానీ తేలుమణి చెట్టు అంటారు దాన్ని. చాలా మంచిదండి, అది చాలా మంచి మొక్క. అది విష పదార్థం ఏమీ కాదు. అది ఏం చేస్తారంటే అది మండదు, మన ముఖానికి రాసినా కానీ మండదు. అది పొక్కుల్ని వెంటనే తగ్గించేస్తుంది. ఒక 6 రోజుల్లో ఈ ఎర్రగా, కొంతమందికి ఎర్రగా ఇంత పాపం ఉంటాయి, పొక్కుల్లాగా వచ్చేస్తాయి, కురుపుల్లాగా వచ్చేస్తాయి, సగ్గడ్లాగా. అవన్నీ కూడా తగ్గిపోయి నల్ల మచ్చలు తగ్గిపోతాయి, ఎర్ర మచ్చలు తగ్గుతాయి, తెల్ల మచ్చలు తగ్గుతాయి. మొత్తం ఏ మచ్చలైనా సరే ముఖం మీద ఉన్నాయి కదా, శరీరం మీద ఎక్కడున్నా కానీ ఆ మచ్చలు మాత్రం తగ్గిపోతాయి. అది రాసుకుని అంటే పడుకునేటప్పుడు రాసుకోండి. అది కాసేపటికి ఆరిపోద్ది కదా, ఆరిపోయిన తర్వాత ఏం అవ్వదు. పక్కకు కూడా అంటుకున్నా కానీ దులిపెడితే పోద్ది, అదేమో అంటుకుని మరకలేమీ అయిపోదు. కాబట్టి ఉదయాన్ని మామూలుగా మొహం కట్టుకోండి చాలు. మీరు ఏ సబ్బు వాడినా పర్లేదు. తర్వాత మీరు ఏదైనా పౌడర్లకి రాసుకుంటే రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ కెమికల్స్ అవి మాత్రం రాసుకోకండి, ఎందుకంటే ముఖం ఉన్న అందం కూడా చెడిపోద్ది. కాసేపు తాత్కాలికంగా ఉండొచ్చు కానీ తర్వాత అందం కూడా చెడిపోద్ది. కాబట్టి వద్దు, కెమికల్స్ కలిపి రాసుకోకండి. పేస్ట్లు ఇలాంటివి ఏమి రాసుకోకండి, క్రీములుని ఇదే రాసుకోండి, చాలా బాగుంటుంది. ముఖం మాత్రం మంచి అందంగా చాలా బాగుంటుంది. మీరు ఎందుకు ఇంచుమించుగా ఒక 40 రోజులు రాయండి.
40 తర్వాత నుంచి మీ ముఖం మీకే తెలుస్తుంది ఇది. దానివల్ల ఏమి నల్లబడిపోవడం అది ఉండదు. ముఖం నల్లగా ఉన్న ముఖం కూడా అందంగా తయారవుతుంది. కాబట్టి రాయండి. అందరూ అందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నేను ఈ విషయం మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. మీరందరూ కూడా నేను చేసే వీడియోలు, నేను చెప్పే వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నవారికి పెద్దవారికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. వారందరికీ కూడా ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియడం లేదు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.